అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఎన్ శైలజ, శక్తిపాత యోగాచార్య, ఆథర్ అండ్ లైఫ్ కోచ్. మనం చాలా రకాల మెడిటేషన్స్ చేస్తూ ఉంటాము. అయితే హార్ట్ బ్రెయిన్ కొహరెన్స్ అంటే మన యొక్క మెదడు అంటే బ్రెయినే, ఇక్కడ మనస్సు అంటే హార్ట్, ఇక్కడ మనసు అంటే మళ్ళీ అన్నీ కలిసి వస్తాయి. బాడీ, మైండ్ అండ్ స్పిరిట్లోకి వచ్చేటప్పటికి ఈ మనసు దగ్గరకు వచ్చేటప్పటికి కాన్షియస్నెస్, సబ్ కాన్షియస్ ఇలా వస్తాయి. కాబట్టి ఫిజికల్ బ్రెయిన్కి, ఫిజికల్ హార్ట్కి మధ్య ఒక అనుసంధానము కలిగి ఉన్నప్పుడు మొత్తం హోల్ బాడీ అంతా కూడాను రిలాక్స్ అవుతుంది. అవ్వడమే కాకుండా మన యొక్క హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తగ్గడము, ఎంజైమ్స్ ఏవైతే ఇప్పుడు కార్టిజాల్స్ ఇలాంటివి ఉన్నాయి, ఏవైతే స్ట్రెస్ హార్మోన్స్, వాటి యొక్క ప్రొడక్షన్ తగ్గుతుందని కొన్ని రీసెర్చెస్లో వాళ్ళు హార్ట్ మ్యాథ్ ఇన్స్టిట్యూట్ అని అలా చాలామంది, గ్రెగ్ బ్రాండన్ అని వీళ్ళందరూ కూడా వాటిని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. అయితే ఆ మెడిటేషన్ అనేది మనం జనరల్గా చాలా రకాల మెడిటేషన్స్ చేస్తూ ఉంటాము. అయితే ఈ మెడిటేషన్లో ఏమవుతుందంటే మనము ఒక హెర్ట్జ్ 0.1 ఆ హెర్ట్జ్లో, ఆ ఫ్రీక్వెన్సీలో మనము హార్ట్ మీద మనం బ్రీత్ చేసుకుంటూ, తర్వాత బ్రెయిన్ కూడా మనం జస్ట్ అనుసంధానమై హోల్ బాడీని ఆ రిలాక్స్డ్ ఎనర్జీని మన బాడీలో పంపించడం అనేది జరుగుతుంది. అయితే దీనివల్ల లాభం ఏంటంటే ఇది జస్ట్ 3 నిమిషాలు చేస్తే ఒక 6 గంటల వరకు మనకు స్ట్రెస్ హార్మోన్స్ 20-25% కార్టిజాల్ ప్రొడక్షన్ తగ్గుతుంది. తర్వాత ఇది రెగ్యులర్గా చేస్తూ వెళ్ళినప్పుడు ఆ వ్యక్తిలో ఆ రెసిలియన్స్ అన్నమాట, అంటే ఆ ఎమోషనల్గా, భావాత్మకంగా తన భావనలను ఎక్స్ప్రెస్ చేయడంలో కానీ, ఆ సాడ్నెస్, గ్రీఫ్, ఫియర్స్ వీటన్నిటిలోంచి వాళ్ళు మోర్ ఆఫ్ కొహరెన్స్ ఎప్పుడైతే ఉందో వాళ్ళు జీవితాన్ని సరిగ్గా ఎదుర్కోవడానికి వీలవుతుంది అని కూడా చెప్తారు అన్నమాట. అయితే మనం ఆ మెడిటేషన్ చేయడం అనేది నేర్పిస్తాను నేను, అది చేద్దాం. అయితే ఈ మెడిటేషన్ మనం చేసేటప్పుడు ఆ హెర్ట్జ్ అనుకున్నప్పుడు ఆ హెర్ట్జ్లోకి మనం వెళ్తాం. ఆ యొక్క 0.1 హెర్ట్జ్లో మనం చేస్తున్నట్టుగా ఒక ప్రశాంతమైన ప్లేస్లో మనం కూర్చుని ఆ యొక్క శ్వాస తీసుకుని వదులుతాం. ఇక్కడ శ్వాసని మనం ఫస్ట్ హార్ట్ మీద మనం అది మెథడాలజీ నేను నేర్పించే ముందు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హార్ట్ మీద, ఫిజికల్ హార్ట్ అండ్ హార్ట్ సెంటర్ రెండింటి మీద మనం పెట్టుకుని విల్ టచ్ విత్ ద హ్యాండ్, ఇలా కానీ టచ్ చేస్తాము. చేసినప్పుడు ఏంటంటే వీ విల్ ఫీల్ దట్, ఆ ఎనర్జీ అక్కడ ఉన్న ఫీలింగ్ మనకు తెలుస్తుంది. తర్వాత విల్ బి బ్రీదింగ్ ఇన్ ద హార్ట్ మీదే మన యొక్క శ్వాస తీసుకుని వదులుతూ, అది 5-5-5-5-8 రెండుగా మనం బ్రీత్ చేస్తాం. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే 5-8 అంటే 5 కౌంట్ మనం లోపలికి తీసుకుని, అంటే 1 2 3 4 5 8 శ్వాస వదులుతాం. అంటే ఎక్సలేషన్, ఉచ్ఛ్వాస లోపలికి తీసుకునే శ్వాస తక్కువ, నిశ్వాస అనేది 8 ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే ఆ బాడీ తక్కువ లోపలికి తీసుకుని ఎక్కువ ఎక్సైల్ చేస్తామో ఇట్స్ ఏ మెసేజ్ టు ది మన యొక్క వేగస్ నర్వ్కి. అంటే వేగస్ నర్వ్ అనేది ఉంటుంది అటానమస్ నర్వస్ సిస్టమ్కి, సింపథెటిక్, పారాసింపథెటిక్, సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అని చెప్పుకుంటాం కదా, దానికి ఒక మెసేజ్ వెళ్తుంది. ఇప్పుడు నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండదలుచుకున్నావు, నీకు హడావుడేం లేదు, స్ట్రెస్ ఏమీ లేదు అని ద బాడీకి ఒక మెసేజ్ అనేది హార్ట్ నుంచి వెళ్తుంది. అయితే ఇవన్నీ వెళ్లే ముందు ఒక స్టడీలో ఏం తెలిసిందంటే మనం అన్నీ కూడా మజిల్స్ అనుకుంటాం కదా, హార్ట్ కూడా ఒక మజిలే. అయితే బ్రెయిన్ నుంచి ఏంటి, ప్రతి ఆర్గాన్కి కూడా న్యూరాన్ నెట్వర్క్ వెళ్తూ ఉంటుంది. న్యూరల్ నెట్వర్క్ అంటే ఆ న్యూరాన్స్ అనేవి వాటి యొక్క అవి అలా సన్నగా పొడుగ్గా వెళ్ళి అవి ఒక్కొక్క తీగలుగా వెళ్ళి వాటి నుంచి మనకు బ్రెయిన్ నుంచి మెసేజ్ వెళ్తూ ఉంటుంది ప్రతి ఆర్గాన్కి. ఇప్పుడు మనం చేయొస్తామంటే డూ దిస్ అనేది ఏదైనా సరే ఆ మెసేజ్ వల్ల, బ్రెయిన్ నుంచి వెళ్ళిన మెసేజ్ బట్టి మన బాడీ యొక్క రియాక్షన్ ఉంటుంది. అయితే హార్ట్లో కూడా
హార్ట్ యొక్క ఏవైతే మన వాల్వ్స్ అవి అక్కడ ఉన్నాయో 40,000 ఆ న్యూరాల్ నెట్వర్క్స్ అక్కడ ఉన్నాయి అనేది స్టడీలో తెలుసుకున్నారు. అయితే ఆ స్టడీలో అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు బ్రెయిన్ నుంచి హార్ట్కి ఒక మెసేజ్ వెళ్ళాలి, కమ్యూనియన్ అందాము. అవి వెళ్ళినప్పుడు ఏంటి, ఈ బ్రెయిన్ నుంచి ఇలా బ్యాక్ ఆఫ్ ది నెక్ నుంచి ఇలా వేగస్ నర్వ్ అక్కడి నుంచి మళ్ళీ హార్ట్కి మెసేజ్ వెళ్తుంది. కానీ హార్ట్ నుంచి బ్రెయిన్కి వేరే విధంగా వెళ్తుంది. ఎలా వెళ్తుందో ఫస్ట్ అర్థం కాదు. అంటే ఇప్పుడు చూడండి, మనకి ఏదైనా ఒక బాధో కోపమో ఎమోషన్ వస్తే అది ఇమ్మీడియట్గా మనకు వచ్చేస్తుంది. దట్ ఈస్ అది హార్ట్ నుంచి స్టార్ట్ అయ్యి బ్రెయిన్లోకి వెళ్ళి హోల్ బాడీకి వెళ్ళిపోయి వీ ఫీల్ సో సాడ్, చిరాకు, ఇలా పట్టినట్టు ఇదంతా క్షణాల మీద జరిగిపోతుంది. అంటే దెర్ ఈజ్ సమ్ అదర్ మెసేజ్ సిస్టమ్ ఉంది అనేది అది గుర్తించి చేసినప్పుడు ఈ హార్ట్ యొక్క ఈ న్యూరానల్ నెట్వర్క్ అనేది ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్, అంటే ఎలక్ట్రికల్ అండ్ మ్యాగ్నెటిక్ రెండు ఫీల్డ్స్ కలిసిన యొక్క ఆ అనుసంధానముతో ఆ మెసేజెస్ వెళ్తున్నాయి. కాబట్టి మనము ఈ మెథడాలజీలో, ఈ మెడిటేషన్ మెథడాలజీలో హార్ట్ నుంచి బ్రెయిన్కి వెళ్ళే ఆ మెసేజ్ అనేది ఎప్పుడైతే అనుసంధానము చేసి కొహరెన్స్, అంటే రెండు కూడా ఒకదానితో ఒకటి పరస్పరము సంబంధ బాంధవ్యాలు చక్కని సంబంధం కలిగి ఉండేలాగా అనుసంధానం చేయగలిగినప్పుడు మనకు హోల్ బాడీ, హోల్ ఎమోషనల్ ఫీల్డ్, మన యొక్క ఎమోషనల్ లైఫ్ అనేది కంట్రోల్డ్గా ఉండడం అనేది తెలుస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఈ హార్ట్ నుంచి హార్ట్ మీద బ్రీత్ చేసుకుంటూ, ఆ బ్రీత్ చేసిన తర్వాత మనము విల్ బి టచింగ్ అవర్ బ్రెయిన్. ఆ బ్రెయిన్లో మనం మెయిన్గా పైనియల్ గ్లాండ్ దగ్గర ఫస్ట్ టచ్ చేసి ఇట్ విల్ బి టచింగ్ హోల్ ఆఫ్ ది బ్రెయిన్ కింద ఉంటాము. తర్వాత ఈ యొక్క ఏదైతే ఆ ఎమోషన్ 0.1 అనేది ఇట్స్ ఏ హర్ట్జ్, 0.1 హర్ట్జ్ అనేది ఇట్స్ ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ లవ్. ప్రేమకు సంబంధించిన ఒక అద్భుతమైన, కంఫర్టబుల్, సంతోషకరమైన, సున్నితమైన ఒక వేవ్ అనుకుందాం, ఆ ఫ్రీక్వెన్సీ. దాన్ని హార్ట్ నుంచి మనం బ్రెయిన్కి పంపుతాము, హోల్ బాడీకి ఆ వెళ్ళడము అనేది మనం అబ్జర్వ్ చేస్తాం. చేసేటప్పటికి ఏమవుతుంది, దట్ ఈజ్ ఎంబాడీయింగ్ ద లవ్. అంటే మొత్తము ఆ ప్రేమకు సంబంధించిన ఆ చాలా సుఖవంతమైన, సంతోషకరమైన ఆ ఎనర్జీ, ఆ వేవ్స్, ఆ లహరిగా, ఆ అలలుగా ఉండే ఆ శక్తిని మొత్తం శరీరం అంతా ప్రవహింపచేసి అటు నుంచి మన ఆరాలో కూడా అది వెళ్ళిపోతుంది అన్నమాట. సో అప్పుడేమవుతుంది, నీ యొక్క పెర్ఫార్మెన్స్లో తేడా ఉంటుంది. సపోజ్ యూఆర్ ఇన్ ఏ ఆఫీస్లో ఉన్నప్పుడు చాలా స్ట్రెస్ఫుల్గా ఉన్నప్పుడు ఇఫ్ యూ డూ ఇట్ ఫర్ 2-3 minutes యూ విల్ ఫైండ్ ద డిఫరెన్స్. సో మనము దీన్ని ఎలా చేస్తామనేది ప్లాన్ చేద్దాము. కాబట్టి రోజుకి ఇది ఒక్కసారన్నా చేయడానికి ప్రయత్నం చేయొచ్చు, 2 times చేసినా చాలా మంచిదే. కాబట్టి ఈ మెడిటేషన్ని మనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ మనం ఏం చేస్తాము, యూ సిట్ ఇన్ ఏ వెరీ కంఫర్టబుల్, చాలా పీస్ఫుల్గా ఉండే ఒక ప్లేస్లో మీరు ఉండడానికి ప్రయత్నం చేయండి. వీలైతే స్ట్రైట్గా కూర్చోండి. ఇన్హేల్ 5, ఎక్సేల్ 8. ఇన్హేల్, ఎక్సేల్. ఒకసారి మనం అంత ఎక్సేల్ చేయడానికి మనకు గాలి లేనట్టుగా ఉంటుంది. ఎప్పుడైతే మనము అబ్డోమిన్ నుంచి మనం ఎక్సేల్ చేయడం మొదలు పెడతామో అప్పుడు మీకు 8 వరకు కూడా మీరు బయటకు వెళ్ళగలుగుతారు. ఇన్హేల్ 5, ఎక్సేల్ 8, ఇన్హేల్, ఇది చేస్తున్నప్పుడే మన యొక్క బాడీ నెమ్మదిగా ఆల్ఫా అండ్ తీటా స్టేట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఆలోచనల యొక్క ఆ యొక్క
వచ్చే ఆ ప్రవాహం యొక్క తీవ్రత తగ్గుతూ వెళ్తుంది అన్నమాట. దెన్ యూ విల్ బి టచింగ్ యువర్ హార్ట్. టచ్ ద హార్ట్. Feel that there is a white, comfortable light inside the heart. We are in 0.1 hertz ఫ్రీక్వెన్సీలో ఉన్నాను అనుకోండి. అది చాలా స్మూత్గా, చాలా లో లెవెల్ అలా ఉండే ఒక సన్నని ఒక సున్నితమైన ప్రవాహంలాగా అది అలాగ వెళ్తూ ఉన్నట్టుగా వీఆర్ ఇన్ ద 0.1 హెర్ట్జ్లో ఉన్నారు. హియర్ వీఆర్ గోయింగ్ టు బి కనెక్టెడ్ టు ది ఎర్త్ ఆల్సో. మన పాదాలు నేల మీద ఉన్నాయి కదా, నేల మీద ఉన్న పాదాలని ఒక వేళ్ల వ్యవస్థలాగా, రూట్ సిస్టమ్ లాగా, చెట్టుకి వేళ్ళు ఎలా వెళ్తాయో అలాగా భూమి లోపలికి ఆ శక్తి, ఆ బంధాలు, కాంతి బంధాల్లాగా ఆ శక్తి ప్రవహిస్తూ భూమి లోపలికి వెళ్ళి వీఆర్ టచింగ్ ది హార్ట్ ఆఫ్ ది ఎర్త్. భూమాత యొక్క హృదయాన్ని మీరు ఆ శక్తితోటి మీరు టచ్ చేస్తున్నారు. Think about a very happy moment in your life. ఇక్కడ ఒక ప్రేమ, ఒక కృతజ్ఞత, గ్రాటిట్యూడ్ని మనం తీసుకుందాం. గ్రాటిట్యూడ్ తీసుకుంటే జీవితంలో మనం పుట్టిన తర్వాత ప్రతి క్షణము, ప్రతి విషయము మనం భూమాత యొక్క ప్రేమతోటి, భూమాత నుంచి వచ్చిన ఆహారంతో, వస్తువులతోటి, అసలు ప్రతి గాలి, నీరు, నేల, ప్రతిదీ ఏది చూసినా ఇవాళ మనం ఇక్కడ బ్రతికి ఈ సాధన చేస్తూ ఉన్నామంటే భూమాత మనల్ని ఇక్కడ నిలిపింది, ఇక్కడ ఉంచింది. ఆ ప్రాణశక్తిని మనం తీసుకుని మనం నిలిచి ఉన్నాం. మన యొక్క కోరికలు, ఆశలు, చుట్టరికాలు, బంధాలు, ఇవన్నీ పక్కన, ఇవన్నీ మీరుంటేనే, ఇవన్నీ మీ ప్రాణశక్తి, ప్రాణము ఉంటేనే ఇవన్నీ ఈ ప్రాణము, ప్రాణశక్తి, ప్రతి నీ జీవితాన్ని లుక్ ఇన్ టు యువర్ సెల్ఫ్. హూ యామ్ ఐ? నేనెవరు? యూఆర్ ది ఇన్సైడ్. గో ఇన్ టు యువర్ బాడీ. బయట ప్రపంచంలోంచి మొత్తం నీ లోపలికి నువ్వురా. కంప్లీట్గా నీ లోపలికి నువ్వు వస్తూ ఉన్నావు. యూఆర్ గోయింగ్ ఇన్ టు యువర్ హార్ట్. ఇట్స్ ఏ చాలా పవిత్రమైన, సంతోషకరమైన, ఒక అద్భుతమైన ఆ హృదయంలో, ఆ చోటులో నువ్వున్నావు. ఇట్స్ ఏ 0.1 హెర్ట్జ్ ఒక ప్రేమలో నువ్వున్నావు. యువర్ హార్ట్ ఈజ్ కనెక్టెడ్ టు ది హార్ట్ ఆఫ్ ది ఎర్త్. ఆ భూమి యొక్క హృదయంతో నువ్వు కలిసి ఉన్నావు. ఆ ప్రేమని నిజంగా నువ్వు అనుభవిస్తూ ఉంటావు. ఆ ప్రేమ అలలుగా భూమి, హార్ట్ ఆఫ్ ది భూమి నుంచి, ఆ భూమాత యొక్క హృదయంలోంచి, నీ పాదాల్లోంచి, నీ ప్రతి సెల్లోంచి కూడా అది ప్రవహిస్తూ అలా లోపలికి నీ యొక్క తల చివరి వరకు కూడా మొత్తం బాడీ అంతా, ఆరా అంతా కూడా ఆ అద్భుతమైన హీలింగ్ ఎనర్జీతో నిండిపోతూ ఉన్నావు. 5-5 మీరు వీలైనంత బ్రీత్ చేయండి. ఇప్పుడు 5-5 బ్రీత్ చేస్తాము. ఇన్హేల్ 5, ఎక్స్హేల్ 5. అద్భుతమైన ఆ ప్రేమ శక్తిని హృదయం నుంచి నీ శరీరం అంతా ప్రవహిస్తూ ఉంది. ఒక తెల్లని కాంతిలాగా అలలుగా శరీరంలో ప్రతి అణువుల మధ్య స్పేస్లో కూడా. నౌ యూఆర్ కనెక్టింగ్ టు ది, మీ హార్ట్ని మీ యొక్క బ్రెయిన్కి కనెక్ట్ చేస్తున్నారు. ఆ అలలుగా ఒక కాంతి కిరణం మీ యొక్క బ్రెయిన్కి వెళ్తూ ఉన్నట్టుగా.
మీ యొక్క బ్రెయిన్, సెంటర్ ఆఫ్ ది బ్రెయిన్, హోల్ బ్రెయిన్ అంతా కూడా ఒక దివ్యమైన కాంతితో మెరుస్తూ ఉంది. అది చాలా ప్రేమతో 0.1 హెర్ట్జ్లో ఉంది అది కూడా. సో హోల్ ఆఫ్ యువర్ బాడీ, ఆ పైనుంచి సెంట్రల్ సన్ నుంచి, ఆకాశం నుంచి ఒక దివ్యమైన కాంతి సూర్యకాంతిలాగా మీ లోపల ప్రవహిస్తూ, మీరు ఆకాశంతో భూమితోటి రెండిటితోటి, ద లవ్ ఆఫ్ ది ఫాదర్ ఆకాశం నుంచి, ద మాతృప్రేమ భూమి నుంచి, రెండు మీ లోపలికి వస్తూ ఉన్నాయి. యు ఆర్ ఫిల్డ్ విత్ ది డివైన్ లవ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ 0.1 హెర్ట్జ్లో మీరున్నారు. అదే ధ్యాసలో ఇన్హేల్ 5, ఎక్సేల్ 5. శరీరం నెమ్మదిగా, చాలా శాంతియుతంగా, అద్భుతంగా ఫీల్ అవుతున్నారు. టోటల్ బాడీ అంతా చాలా రెస్ట్ఫుల్ స్టేట్లోకి వెళ్ళిపోతూ ఉంది. మీ యొక్క బ్రెయిన్, హార్ట్ రెండూ కూడా ఒకదానితో ఒకటి పరస్పరము అనుసంధానమై, ఆ రెండు ఒకటిగా మీ యొక్క ఆలోచనల్ని కానీ, మీ యొక్క ఇంట్యూషన్, మీ యొక్క భావాలు, ఆలోచనలు, భావోద్వేగాలు అన్నీ కూడా చాలా ప్రేమపూరితంగా, కరుణతో కలిగి బాడీలో ఉన్న స్ట్రెస్ అంతా డిజాల్వ్ అయిపోతుంది. ఇట్ ఈస్ గోయింగ్ డీప్ ఇన్ టు ది ఎర్త్. భూమి నుంచి కూడా దివ్యమైన కాంతి, హీలింగ్ ఎనర్జీ బాడీ లోపలికి వస్తుంది. Inhale deeply, exhale. You can slowly open your eyes. ఈ మెడిటేషన్ మీరు రోజుకి 3 నిమిషాలు చేసినా కూడా దాని యొక్క ప్రభావం 6 గంటల వరకు ఉంటుంది. కాబట్టి తప్పకుండా చేస్తే అసలు యంగ్స్టర్స్ నుంచి, పిల్లల నుంచి చాలా ఎమోషనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. డెసిషన్ మేకింగ్ అంటే మైండ్ ఒకటి చెప్తుంది, హార్ట్ ఒకటి చెప్తుంది. ఆ రెండిటి మధ్య ఎప్పుడైతే పరస్పర విరుద్ధంగా ఆలోచనలు ఉంటాయో దెర్ ఈజ్ ఏ ఖేయాస్. ఒక గొప్ప అయోమయంలో ఉంటారు. ఏం చేయాలో తెలీదు, చేసింది తప్పో ఒప్పో తెలీదు. ఇలాంటి కన్ఫ్యూషన్ ఇవాళ మనకు ప్రపంచంలో కనిపిస్తూ ఉంది. ఎప్పుడైతే మనము ఈ హార్ట్ని, బ్రెయిన్ని ఒక అనుసంధానము చేసుకుని, అది కూడా ప్రేమ యొక్క ఆ ఫ్రీక్వెన్సీలో మనం మెడిటేషన్ చేస్తూ ఆ స్టేట్లో ఉన్నాం, ఆ స్థితిలో మనం ఉన్నాము. ఆ భూమితో కూడా మనం ఏదైతే ఈ ప్లానెట్ మీద మన జీవితాన్ని గడుపుతున్నామో ఆ ప్లానెట్కి, ఆ భూమాతకి మనం రుణపడి ఉన్నాం. ఈ 3 ఎప్పుడైతే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎర్త్, హార్ట్, బ్రెయిన్ 3 కలిసి ఒకటిగా ఉన్నప్పుడు వాట్ ఎవర్ యూ వాంట్ దాన్ని నువ్వు అచీవ్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది.
అది నువ్వు ఎక్స్పెరిమెంట్ చేస్తూ నువ్వు రోజు ప్రాక్టీస్ చేస్తుంటే ఏమిటి నీ జీవితంలో ఏ తేడా వచ్చింది అనేది నువ్వు గమనిస్తే చాలా తేడా వస్తుంది. ఎందుకంటే మనం చాలా మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అని అవన్నీ ఇవన్నీ చాలా హడావుడిగా చెప్తూ ఉంటాం, అఫర్మేషన్స్ చేస్తూ ఉంటాము. కానీ నీ యొక్క మనసు ఒకటి చెప్పి, బ్రెయిన్ ఒకటి చెప్పి, లోపల సబ్కాన్షియస్ మైండ్ ఒకటి చెప్పి, ఇవన్నీ రకరకాలుగా చేస్తున్నప్పుడు నీలో నీకు అలైన్మెంట్ లేదు. నీలో నీకు ఒకదానితో ఒకటి సంబంధము అనుసంధానము లేకుండా చేసినప్పుడు మనము అనుకున్న ఫోకస్, ఏ ఫోకస్తో అయితే మనం మేనిఫెస్ట్ చేయాలనుకున్నామో దాన్ని అచీవ్ చేయలేం. కాబట్టి ఈవెన్ బుద్ధిస్ట్ దాంట్లో కూడా హార్ట్ సూత్రాస్ అని చెప్తారనమాట. ఇవన్నీ ఆ రకరకాల మెథడాలజీస్లో ఇది చాలా ఈ మధ్యకాలంలో ఎక్స్పర్ట్స్ కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఎక్స్పెరిమెంట్ చేసి దీంట్లో ఆ బ్రెయిన్ వేవ్స్లోను హార్ట్ వేవ్స్లోను మనిషి యొక్క ఓవరాల్ ఆ స్ట్రెస్ హార్మోన్స్ తగ్గడంలోను వీటిలో ఆ డిఫరెన్స్ను వాళ్ళు గమనించారు. దాన్ని మీరు కూడా నేర్చుకుని చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.